మనుషుల ఎముకలతో డ్రగ్స్ తయారు చేయడం మీరెప్పుడైనా విన్నారా? 90 లక్షల జనాభా ఉన్న వెస్ట్ ఆఫ్రికాలోని సియరా లియోన్ కంట్రీలో యూత్ మనుషుల ఎముకలతో చేసిన లోకల్ డ్రగ్ను తీసుకుంటున్నారు. శ్మశానాల్లో పాతిపెట్టిన శవాలను తవ్వి ఆ మృతదేహాల నుంచి ఎముకలను దొంగతనం చేస్తున్నారు. ఆ ఎముకలతోనే ఈ డ్రగ్ను తయారు చేస్తున్నారు. దీన్ని కుష్ లేదా జాంబీ డ్రగ్ అని పిలుస్తారు. దీనివల్ల ఇప్పటికే కొన్ని వందల మంది చనిపోయారు. ఈ డ్రగ్కు ఎక్కువ డిమాండ్ ఉండడంతో తయారు చేయడానికి ఎముకలు దొరకడం కష్టంగా మారింది. దాంతో ఆ డ్రగ్ డీలర్స్ దొంగలకు డబ్బులు ఇచ్చి మరీ సమాధుల నుంచి ఎముకలను సేకరిస్తున్నారు. ఇక చేసేదేమీ లేక అక్కడి గవర్నమెంట్ సమాధుల దగ్గర పోలీసులను కాపలా పెట్టి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసింది. ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది, బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంది, ఆర్గాన్ స్వెల్లింగ్, ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. హాస్పిటల్స్లో 63% ఆఫ్ ద పేషెంట్స్ ఈ డ్రగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తోనే అడ్మిట్ అవుతున్నారు. ఈ జాంబీ డ్రగ్పై అక్కడి యువత భవిష్యత్తుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.